హలో భోజన ప్రియులారా, ఇవాళ మనం ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు నూడిల్స్ని వేడి నీళ్ళల్లో వేసి 10 నుంచి 12 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, 12 నిమిషాల తర్వాత చూస్తే నూడిల్స్ అంతా ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వంపేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసమని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు ఎగ్స్ని బీట్ చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 4 ఎగ్స్ని తీసుకున్నాను. బీట్ చేసిన ఎగ్స్ని వేసినమ్మడే అలా ఏం కలపకుండా ఒక 2 సెకండ్స్ అలా ఉంచాలి. అప్పుడే కలిపేస్తే కనుక అది ఎగ్ బుర్జీలాగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఎగ్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని అలా ఒక 2 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత దీంట్లో ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలా క్యారెట్ని కూడా ఒక 1 సెకండ్ పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. అలా ఒక్కొక్క వెజిటేబుల్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా లాస్ట్లో క్యాబేజీని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 1 సెకండ్ పాటు హై ఫ్లేమ్లో కలిపేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుందాం. నూడిల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సాస్లలో ఆల్రెడీ నూడిల్స్ ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం. మసాలాలన్నీ యాడ్ చేశాక నూడిల్స్ని స్పూన్తో కాకుండా కడాయిని ఇలా 2 వైపులా పట్టుకొని కిందికి పైకి ఒక 2 సార్లు అలా అనాలి. నెక్స్ట్ డార్క్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అండ్ అలానే కొంచెం టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకున్నాం.
తర్వాత చిటికెడు పంచదారని యాడ్ చేసుకున్నాం. సాస్లన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నూడిల్స్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి స్పూన్తో ఎగ్ ముక్కలన్నీ నూడిల్స్లో కలిసేలాగా స్పూన్తో కలిపేసుకుందాం. ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి నూడిల్స్ రెడీ.